ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 వారాల తర్వాత వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి రానున్నట్లు సమాచారం అందుతోంది. ఎస్పీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణలతో పాటు ఈవీఎంకి సంబంధించి 4 కేసుల్లో పిన్నెల్లికి హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి వివరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. తాను ఎక్కడ ఉండేది, ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్, పాస్పోర్ట్ను ఎస్పీ కార్యాలయంలో అందించే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 వారాల తర్వాత వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి రానున్నట్లు సమాచారం అందుతోంది. ఎస్పీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణలతో పాటు ఈవీఎంకి సంబంధించి 4 కేసుల్లో పిన్నెల్లికి హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి వివరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. తాను ఎక్కడ ఉండేది, ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్, పాస్పోర్ట్ను ఎస్పీ కార్యాలయంలో అందించే అవకాశం ఉంది.